మీది తులారాశి. అవును బ్రదర్. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి మీకు కూడా ఆరోగ్య సమస్య కనిపిస్తుంది ఏంటి? ఆరోగ్య సమస్య అంటే ఏం లేదండి. మీకు చిన్నప్పుడు ఏమన్నా కడుపుకు సంబంధించిన ఏమన్నా వచ్చిందా? వైరస్‌ది గాని, కడుపుకు గాని సంబంధించింది గాని? లేదు గురుగారు. సరే మీరు క్వెషన్ ఏంటి చెప్పండి మీది? ఆ జాతకం తెలుసుకుందామనండి. సరే మీది గురు మహర్దశ. గురువులో కేతు వచ్చినప్పుడు వస్తది. 2027లో కనిపిస్తుంది మరి. ఇంతకు ముందు కూడా వచ్చి ఉంటుందండి. నేను చెప్తాను ఆగండి. ఫైండ్ ఔట్ చేద్దాం. మీ షష్ఠమాధిపతి అష్టమంలో ఉన్నాడు మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీని ఇస్తుంది, ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ ఎవరు ఉన్నారు? సన్ కూడా ఉన్నాడు. మెర్క్యూరీ, కేతువు జూపిటర్ లో ఉన్నాడు. కేతు వచ్చినప్పుడు వచ్చి ఉండొచ్చు. 2013, 14 లేదు గురుగారు. లాస్ట్ ఇయర్ అయితే అందులో కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి చిన్న సర్జరీ ఒకటి అయింది. మరి సర్జరీ అయింది కదా. లాస్ట్ ఇయర్ అంటే మీరు స్టమక్ గురించి అని అన్నారు కదా, అది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సరే సరే ఓకే. సరే చెప్పండి. ఇప్పుడు లంగ్స్ సమస్య దేని గురించి వచ్చింది అసలు? అది మన ట్యూబర్క్లోసిస్ వచ్చిందండి. టీబీయా? దానివల్ల స్మాల్ సర్జరీ ఒకటి అయింది. అది వైరసే కదా టీబీ అంటే. మరి నేను అన్నాను కదా ఇందాక వైరస్ సమస్య అని. అంటే మీరు స్టమక్ లో అన్నారు. అది సరే సరే పర్లేదు. ఓకే సరే. గురు మహర్దశ మీకు ఆరోగ్య సమస్య అయితే కనిపిస్తుంది. గురు మహర్దశలో జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి మీకు ఇది చెప్పడం జరిగింది అన్నమాట.